హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు క్యాప్సికమ్ స్వీట్ కార్న్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక చిన్న గరిటెడు నూనె వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ రెండింటిని వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఒక 2 నిమిషాలు ఆన్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మరి పూర్తిగా మగ్గకూడదు, కొంచెము మగ్గిపోతే సరిపోతుంది. క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకుంటే చూడ్డానికైనా తింటప్పుడైనా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టమాటాలు, వెల్లుల్లి, అల్లము, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇంకొకటి కూడా మనం పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి. అలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే క్యాప్సికమ్ వేయించుకున్న ప్యాన్ తీసేసుకొని అందులోకి సరిపడా నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి చాలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, త్వరగా ఫ్రై అయిపోతాయి. అలా వద్దు అనుకున్న వాళ్ళు మనము వీటిని ఉల్లిపాయలని పేస్ట్ లాగా కూడా చేసి యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెము కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలోకి, చపాతీ, పూరి అలాగే రోటీ, పుల్కా దేంట్లోతో అయినా కానీ మనము సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, పసుపు అలాగే రుచికి సరిపడా కారము, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 6 నుంచి 8 జీడిపప్పు వేసుకోవాలి. దాంతో పాటుగా 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. జీడిపప్పు వద్దనుకున్న వాళ్ళు పల్లీలను కూడా వేయించుకొని పొట్టు తీసి వాడుకోవచ్చు. వీటిని కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కాజు పేస్ట్ను కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. కొంచెము ఇవి మనము వేయించుకోలేదు, పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ప్లస్ స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి దీనికి సరిపోయేటట్టుగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు క్యాప్సికమ్ అనే దానికి కూడా మనం వేసుకున్న మసాలాలన్నీ పడతాయి. మనకు పైన నూనె తేలుతూ ఉంటుంది. సో ఆ స్టేజ్లో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.